హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ వెహికల్ అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి కొద్ది ఓల్డ్ మోడల్ అయినా సరే ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఒకవేళ వెహికల్ చూసి దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. వెహికల్ గురించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద టాప్ చేసి మీ యొక్క వెహికల్ కూడా మనకి ఒకవేళ మీ దగ్గర వెహికల్ సెకండ్ హ్యాండ్లో అమ్మాలి అనుకుంటే మాత్రం నాకైతే వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుందన్నమాట. ఆ నెంబర్కి వాట్సాప్ చేసి నేను ఈ విధంగా వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ వచ్చేసి స్వరాజ్లో 735 FE బండి అనమాట. 2012లో అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2012 ఆల్మోస్ట్ మనకి వచ్చేసి 13 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 13 సంవత్సరాల వెనకమాల బండి. వెహికల్ చూసుకుంటే మాత్రం చాలా నీట్గా ఉందన్నమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ చూసుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. 2012 మోడల్ ఆల్మోస్ట్ మనకి 13 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 13 సంవత్సరాల వెనకమాల బండి కాబట్టి మనకి వచ్చేసి టైర్లు కూడా చూసుకుంటే మనకి 60% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. 60% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంజిన్ చూసుకుంటే గుడ్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. మీరు ఎవరైనా సరే వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళండి. టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ చూపించండి. మీరు ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. టెస్టింగ్ అన్నీ చేసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి ఓనర్ వచ్చేసి మనకి 2 లక్షలు అయితే చెప్తున్నారు. ఈ 2 లక్షల ప్రైస్ అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మనకి ప్రైస్ అనేది తగ్గడం జరుగుతుందన్నమాట. ఈ 2 లక్షల కన్నా తక్కువ ప్రైస్లో ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి నల్గొండ డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణలో నల్గొండ డిస్టిక్లో అవుతుందన్నమాట. ఈ నల్గొండ డిస్టిక్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే చాలామంది టైటిల్లో నెంబర్ కాని రాకుండా, అంటే చాలామంది నెంబర్ లేదని అయితే అడుగుతున్నారు. ఒకవేళ డాక్టర్ కానీ సేల్ అయితే మాత్రం నెంబర్ తీసేస్తాను. ఇది ఒకటి గమనించండి. సేల్ అయితే మాత్రం నెంబర్ తీసేస్తాను. సేల్ కాకపోతే మాత్రం నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ సేల్ అయ్యి కూడా నెంబర్ తీసేయకపోతే అది వాళ్ళు నాకు చెప్పకపోతే మాత్రం నేను నెంబర్ తీసేయలేను. కాబట్టి వాళ్ళు నాకు చెప్పేంతవరకు నెంబర్ అయితే ఉంటుందన్నమాట. వెహికల్ నెంబర్ అనేది, అంటే ఓనర్ నెంబర్ అనేది టైటిల్లో అయితే ఉంటుందన్నమాట. ఒకటి గమనించండి, చాలా మంది కూడా నన్ను అయితే అంటున్నారు నెంబర్ తీసేయండి వెహికల్ సేల్ అయింది కదా అని. వాళ్ళు చెప్పేంతవరకు నేను నెంబర్ అయితే తీసేయలేను అనమాట. ఓకేనా, నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. ఒకసారి గమనించి వెళ్ళి వెహికల్ చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే మాత్రం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నల్గొండ డిస్టిక్లో అవుతుందన్నమాట. ఓనర్ అయితే 2 లక్షలు అయితే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదు, ఇంకా 2 లక్షల కన్నా తక్కువగా అయితే వస్తుంది. కాబట్టి వెహికల్ చెక్ చేసుకోండి. నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ దగ్గర కూడా వెహికల్ ఉంటే మాత్రం నాకైతే వాట్సాప్ చేయండి. నేను ఈ విధంగా మీ యొక్క వెహికల్ గురించి కూడా వీడియో అనేది చేస్తాను. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు.